హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత రాత పరీక్ష అలాగే స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపికతోటి ఎఫ్ఆర్ఐ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా బాగుంటాయండి ఉద్యోగాలు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఈ విధంగా 3 రకాల పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెప్టెంబర్ 15 లోపు అయితే మీరు ఆన్లైన్లోనే పూర్తిగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్కడ ఆఫ్లైన్ అప్లికేషన్స్ లేవు. పూర్తిగా ఆన్లైన్లోనే మీరైతే అప్లై చేసుకోవాలి. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుంది. చాలా మంచి పోస్టులు అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి అయితే వెళుపుదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సో మరి పోస్టుల వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని, టెక్నికల్ అసిస్టెంట్ అని, అలాగే ఈ విధంగా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అయితే వీటిలో ఏ జాబ్కైనా సరే ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. ఇంటర్వ్యూ లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా, అలాగే రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా మాత్రమే అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే నెంబర్ 32 పాయింట్లు అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీరు 32 పాయింట్ అయితే చూడండి. నో ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ ఫర్ ద అడ్వర్టైజ్డ్ పోస్ట్. ఇంటర్వ్యూ ఏం లేదు, ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది అని చెప్పి అయితే క్లియర్గా వాళ్ళైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఇందులో ప్రతి పోస్ట్కి కూడా 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వగా, ఇందులో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే పీడబ్ల్యూడీలో 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 15 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్లో ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 13 సంవత్సరాలు, ఈ విధంగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా మీ తాలూకా ఏజ్ అలాగే సర్వీస్ బట్టి మీకైతే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇచ్చారు. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ అలాగే మెరిట్కి సంబంధించిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ పోస్టులలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు వచ్చేసరికి మొత్తం 40 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 40 పోస్టుల్లో కూడా అన్రిజర్వ్డ్కి, ఎస్సీ ఎస్టీ, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇందులో సమానంగా పోస్టులు అయితే ఇచ్చారు. అయితే ఇంకా తర్వాత పోస్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్. ఈ స్టెనోగ్రాఫర్ కూడా 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకా టెక్నికల్ అసిస్టెంట్, ఇందులో మెయింటెనెన్స్కి మొత్తం ఇందులో చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే అడిగారు. లేదా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా అయితే కలిగి ఉండాలని అయితే చెప్పారు. ఈ 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో కానీ ఉండాలి. లేదా 10+2 సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్లస్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అయితే అడిగారు. ఈ విధంగా టెక్నికల్ అసిస్టెంట్కి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ ఇందులో ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్కి 62 పోస్టులు అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. 62 అంటే ఇందులో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ బాటనీ, జువాలజీ, ఫారెస్ట్రీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జియాలజీ, బయోకెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్ కింద ఉండాలి అని చెప్పారు. బ్యాచిలర్ డిగ్రీ సైన్స్లో అయితే చేసి ఉండాలి. అలాగే ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అయితే మాత్రం అయి ఉండాలి అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి మాత్రం గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అని అయితే అడిగారు. దానికైతే ఒక పోస్ట్ అయితే ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించిన దాకా మనం పోస్టులు మాట్లాడుకున్నాం కదా, 40 పోస్టులు. దీనికి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఒక్క పోస్ట్కి మాత్రం కొంచెం వాళ్ళైతే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకవేళ కనుక మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే కాదండి, మీకు ఈ ఏదైతే సూపర్వైజింగ్ ఫీల్డ్ కానీ లేకపోతే ఇతరత్ర ఫీల్డ్స్ ఉంటాయి కదా, అందులో మీకు ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ పోస్ట్కి పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో ఏ పోస్ట్కి అయినా సరే 18 నుంచి 27 సంవత్సరాలు, అలాగే ఇందాక అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనం అయితే మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అయిందండి. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది. సో డెహ్రాడూన్లో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాబట్టి పోస్టింగ్స్ కూడా అక్కడే ఉంటాయి. ఆ తర్వాత మీ సర్వీస్ పెరగడం బట్టి ఆ తర్వాత మీరు ట్రాన్స్ఫర్లు అనేవి తర్వాత పెట్టుకోవచ్చండి.
ఇక మిగిలినటువంటి జనరల్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో మీరేం చేయక్కర్లేదు. పూర్తిగా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాలి. దాని వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఆన్లైన్ అప్లికేషను 17th August 2020 నుంచి స్టార్ట్ అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే దీని లాస్ట్ డేట్ September 15, 2020 అండి. దీనికి సాయంత్రం 5 గంటలలోపు 15 September 2020 లోపు అయితే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్లు అయితే ఇస్తాను నేను. ఎలాగో ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఎవరైనా సరే. కాబట్టి అలాగే ఇందులో ఈ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి వీళ్ళైతే ఇందులో ఏం చెప్పలేదు. కానీ వాళ్ళైతే ఒక విషయం చెప్పారు. FRI ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో త్వరలోనే ఈ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ గురించి పూర్తి వివరాలు అనేవి అప్లోడ్ చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది చేసి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా స్పోర్ట్స్ పర్సన్ కోటా కూడా ఈ పోస్టులకు ఉందని చెప్పుకున్నాం కదా. అయితే అందులో మీరు ఏ స్పోర్ట్లో మీకు ప్రావీణ్యత ఉంది అనేది ఇక్కడ మొత్తం 42 రకాల స్పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఆ స్పోర్ట్స్లో ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్లు కూడా ఇస్తామని అయితే వాళ్ళు ఇందులో మెన్షన్ చేశారు. వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంటుందని అయితే చెప్పారు. కాబట్టి మీరు ఒకవేళ కనుక ఏదైనా స్పోర్ట్స్ పర్సన్ అయితే కనుక మీరు ఏ స్పోర్ట్లో మీకు ప్రావీణ్యత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇందులో చెప్పిన అన్ని పోస్టులు కూడా టెంపరీ ఇన్ నేచర్ బట్ లైక్లీ టు బి కంటిన్యూడ్ ఫర్దర్ అని అయితే చెప్పారు. అయితే ఈ పోస్టులు అన్నీ కూడా ప్రెజెంట్ అయితే టెంపరీగానే తీసుకుంటున్నారండి. ఎంత టైం పీరియడ్ అనేది వాళ్ళైతే ఇందులో మెన్షన్ చేయలేదు. కాకపోతే ఏంటంటే మీ పెర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే మిమ్మల్ని ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి అయితే వాళ్ళైతే ఇందులో మెన్షన్ చేశారు. 17th పాయింట్లో అయితే మీరు చూసుకోవచ్చు. పైన ఆల్ పోస్ట్స్ ఆర్ టెంపరీ ఇన్ నేచర్ బట్ లైక్లీ టు బి కంటిన్యూడ్ ఫర్దర్ అని అయితే వాళ్ళు 17 పాయింట్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఈ పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకుని అయితే నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సో ఈ విధంగా ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అండి. ఇది టెంపరీ పోస్టులు అయినప్పటికీ కూడా మీరు కనుక అప్లై చేసుకుని వన్స్ ఒకసారి జాబ్లో జాయిన్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద మీరు ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి మిమ్మల్ని అయితే కొంచెం పర్మనెంట్ చేసే అవకాశాలు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ డెహ్రాడూన్ వెళ్ళి వర్క్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు ఆంధ్రప్రదేశ్లోనే కావాలి, లేదా ఏపీ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కావాలి, లేకపోతే దగ్గర రాష్ట్రాల్లో కావాలి అనుకుంటే రాబోయే ప్రతి నోటిఫికేషన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఇంకా చాలా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నట్లయితే మీకు ఇంకా నోటిఫికేషన్ అప్డేట్స్ అవన్నీ కూడా తెలుస్తుంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నోటిఫికేషను. థ్యాంక్ యూ. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.